గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ భారతదేశంలో చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. దాంట్లో ఒకటి రిజర్వేషన్ల రద్దు, 2 నోట్ల రద్దు, 3 ఎల్నినో, మన దేశంపై, మన దేశంలో ఉన్న రైతాంగంపై ఆ ఎల్నినో ప్రభావం, తర్వాత భారతదేశంలో ఉన్న అమెరికాలో ఉన్న భారతీయుల పరిస్థితి, వాళ్ళ భద్రత, అమెరికా కొత్త ఆంక్షలు, ఇలాంటి అనేక విషయాలను మనం మాట్లాడుకోవడానికి జియో పొలిటికల్ అనలిస్టు మందడి కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. సార్, అమెరికాలో ఉన్న ఏ భారతీయుడు ప్రస్తుతం మనశ్శాంతిగా ఉన్నట్లు లేరు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తో బతుకుతున్నారు. ఏమవుతుందో, ఏది రద్దు అవుతుందో, ఏది నిబంధనలు వస్తాయో, ఏది ఎప్పుడు మారుతుందో, ఏది ఎప్పుడు ఏమవుతుందో, ఏ ఉద్యోగం ఊడిపోతుందో, ఎప్పుడు ఎక్కడ మళ్ళీ కొత్త జాబ్ వస్తుందో, ఇట్లాంటి చాలా 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 ఒక రకమైన విపరీతమైన స్ట్రెస్లో ఇవాళ మన అమెరికాలో ఉన్న భారతీయులు చాలామంది అవస్థలు పడుతున్నారని మనకు తెలుస్తుంది. ఏంటి దీనికి కారణాలు ఏంటి? అంటే దీనికి భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయా, లేకపోతే ఆర్థిక కారణాలా? ఏమి దీనికి ప్రధాన కారణం? ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడానికి ఎలక్షన్స్లో ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ఏమిటంటే అమెరికాలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోతుంది, అమెరికాలో అమెరికన్స్కు రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు లాక్కెళ్తున్నారు, తీసుకెళ్తున్నారు. నేను ప్రెసిడెంట్గా వస్తే మళ్ళీ దానిని పూర్తిగా నిషేధిస్తాను. వీలైనంతవరకు వలస వాళ్ళు ఎవరుతున్నారు, వలస వచ్చిన వాళ్ళందరినీ నేను బయటకు పంపించే ప్రయత్నం చేస్తాను. నేను అమెరికాకు ఆర్థికంగా సుసంపన్నం చేసే వ్యక్తులు కానీ, అమెరికాని నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు తప్ప, అమెరికా మీద ఆధారపడి అమెరికా లోపల డబ్బు సంపాదించి తమ దేశానికి పంపించుకోవాలనుకునేవాడు కానీ, అమెరికాను ఉపయోగించుకొని వాళ్ళు ఎదగాలనుకునేటువంటి వాడు కానీ నాకు అక్కర్లేదు. అలాంటి వాళ్ళందరినీ నేను పంపిస్తాను. మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తాను, మీకు మంచి ఉన్నతమైన ఉద్యోగాలు దొరికేట్టుగా చేస్తానని ప్రామిస్ చేశాను. ఈ ప్రామిస్ మీదనే అతనికి ఎక్కువగా ఓట్లు వచ్చాయనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖుల ఉద్దేశం. ఒకసారి తను రెండోసారి మళ్ళీ ఎలక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. మనం చూసాం, వలస వచ్చిన వాళ్ళని చేతులు కట్టేసి సంఖ్యలు వేసి వాళ్ళని తీసుకొచ్చి ఆయా దేశాల్లో వదిలిపెట్టినటువంటి ప్రత్యేక విమానాలు మాట్లాడి పంపించేశాడు. అలా కాకుండా కొంతమందిని అక్కడ భయపెట్టి బెదిరించి కూడా పంపించే ప్రయత్నం చేశాడు. చివరికి అలా విని వాళ్ళని బుజ్జగించి మీకు $2,000 మీకు ఎక్స్ట్రా అడిషనల్గా ఇచ్చేస్తాం, ఒక్కొక్కరికి టికెట్ కూడా మేము కొనేసేసి కంపెనీ చేసి మిమ్మల్ని జాగ్రత్తగా అక్కడ వదిలిపెట్టేస్తాం, మర్యాదగా వదిలిపెట్టేస్తాం అని కూడా ఇలాగ రకరకాల పద్ధతులు ప్రక్రియలు ప్రయత్నం చేశాడు. ఎంత చేసినప్పటికీ అనుకున్నంత ఎక్కువగా పంపించలేకపోయినాడు. ముఖ్యంగా ఇండియన్స్ 54 లక్షల మంది సుమారుగా ఇండియన్స్ అక్కడ సెటిల్ అయి ఉన్నట్టు పరిస్థితుంది మొత్తం అమెరికా లోపల. వీళ్ళలో ఎక్కువ మంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది H-1B వీసా మీద వెళ్ళేవాళ్ళు, మిగతా అన్ని రకాల వీసా మీద వెళ్ళేవాళ్ళు, స్టడీ కోసం వెళ్ళినట్టు వాళ్ళు రకరకాల పద్ధతులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళని ఎలా పంపించాలి? ఎందుకంటే తను ప్రామిస్ చేసిన ప్రకారంగా పనికొచ్చేవాళ్ళు 5% ఉన్నారు, 95% పనికిరాని వాళ్ళే అతని దృష్టి లోపల. అంటే అమెరికాకు ఉపయోగపడేవాళ్ళు, అమెరికాని అభివృద్ధి పరిచేవాళ్ళు, అమెరికాని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లేవాళ్ళు, ఆర్థికంగా సుసంపన్నం చేసేటువంటి వాళ్ళు అంతమంది ఉన్నారు. 95% వెళ్ళిపోవాల్సింది. ఇంకోటి ఏం చేస్తున్నారంటే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు దొరకకుండా, అమెరికన్స్కి ఉద్యోగం దొరకకుండా ఈ H-1B వీసా లోపల చాలా మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఈ మ్యానిపులేషన్ ఎలా జరుగుతుందంటే అమెరికాలో ఉండేటువంటి లేబర్ డిపార్ట్మెంట్కి ముందు వాళ్ళు ఒక లెటర్ పంపించాలి. ఏమని? ఒక ఉద్యోగం మా దగ్గర క్రియేట్ అవుతుంది, ఈ ఉద్యోగానికి అర్హతలు ఇవి, రెండోది ఏంటంటే దీనికి మేము సాలరీ ఇంత ఫిక్స్ చేస్తున్నాము, మేము దీనికి అర్హత కలిగిన వాళ్ళు మాకు ఇక్కడ దొరకడం లేదు, ఈ సాలరీకి వచ్చేవాళ్ళు లేరు. ఆ పద్ధతిలో అమెరికన్స్ని తప్పించడానికి ఏం కావాలో అవన్నీ ఉండేటట్టుగా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకు వాళ్ళు అమెరికన్స్ కోరుకోవడం లేదంటే అమెరికన్ లేబర్ యాక్ట్ ప్రకారంగా 5 times మోర్ దెన్ ది ఇప్పుడు ఇండియన్స్కి ఇచ్చే సాలరీ మీద 5% 5 times ఎక్కువ ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలి. అంటే సాలరీ అత్యధికంగా పే చేయాలి. నెంబర్ 2 ఏంటంటే ఒబీడియన్స్ అనేది అసలు అమెరికాలో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలే ఉండదు. వచ్చినప్పుడు హాయి, పోయేటప్పుడు బాయ్ తప్ప
వాడికి ఒక మాటే మాట్లాడు. అవును అసలు ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తారు తప్ప నేను బాస్ లాగా ట్రీట్ చేసే అవకాశం ఉంది. అవును వీళ్ళకి ఏంటంటే ఇండియన్స్ అట్లా కాదు. ఇండియన్స్ పరిస్థితి ఏంటంటే రాగానే బాసిజం మొట్టమొదటి అవతల వాడిని బాస్ గా గుర్తించి ఎక్కువగా అవసరం లేనంత ఎక్కువగా ఓవర్ యాక్షన్ చూపించే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తారు. అది వాడికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని పొగట్టం అంటే ఆనందంతో సంతోషంగా తర్వాత పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళకి అది ఎక్కువ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూడోది ఏంటంటే టైమింగ్స్. ఏదైతే ఆఫీస్ టైం ఉంటాయో ఆ టైం ప్రకారం తప్ప ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండడు వాడు. అమెరికన్ ఇమీడియట్గా వెళ్ళిపోతాడు. లేదు ఏమైనా చేయాల్సిన పనులు కూడా అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు. మన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అవసరమైతే గంట కాదు 2 గంటలు కాదు ఓవర్ నైట్లో ఉండమంటే కూడా ఉంటారు. హాలిడేస్ సండేస్లో కూడా ఉండమంటే ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఇండియన్స్ పెట్టుకోకూడదు, ఎందుకు వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు మనం ఎందుకు ప్రోత్సహించకూడదు, ఎందుకు అమెరికన్స్ ప్రోత్సహించాలని మొత్తం కంపెనీస్ అన్ని కూడా దాదాపుగా ఇండియన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం మొదలుపెట్టాయి. అందుకే ఈ రోజున CEO కానీ హై లెవెల్లో ఉండేటటువంటి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ వాళ్ళ ఇండియన్సే ఉన్నారు. అంటే మామూలు ఎంప్లాయీగా ఉండడం వేరు, కంపెనీని పూర్తిగా టోటల్గా దానికి ఆధీనంలో తెచ్చుకోవడం వేరు. అలాంటి స్టేజ్కి వెళ్ళారు. ఈ పరిస్థితుల లోపల వీళ్ళు ఏమనుకున్నారు, డిసైడ్ చేసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాలంటే రకరకాల ఆంక్షలు విధించాడు. H1B వీసా మీద తిరగబడ్డాడు. ఇప్పుడు H1B వీసా ఎవరికైనా కావాలంటే వాడు ₹1,00,000 ముందు ఫీజు కట్టి రావాల్సిందే. కంపెనీ వాడు పే చేయాలి. ప్రాసెసింగ్ కంప్లీట్ కావాలి. వచ్చిన తర్వాత కూడా ఈ టైం అయిపోయిన తర్వాత అయితే ఇంతకుముందు H1B వీసా ఒక 3 years 5 years ఇచ్చినప్పుడు ఆ 5 కానీ ఇమీడియట్గా దాన్ని మళ్ళీ తిరిగి రివైజ్ చేసేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ పోయేవాడు. ఇప్పుడు అలా లేదు. నువ్వు ఇండియాకి వెళ్ళి మళ్ళీ అక్కడ నీకు వస్తేనే మళ్ళీ లోపల రావాలి, లేకపోతే రావడానికి వీలేదు కనెక్షన్ పెట్టాడు. గ్రీన్ కార్డు వాళ్ళకి కూడా అదే చేశాడు. గ్రీన్ కార్డు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకొని మీరందరూ కూడా ఇండియాకి వెళ్ళి ఇండియా లోపల నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకొని గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ పూర్తయి మీకు ఓకే అంటే రండి, లేకపోతే ఇండియాలో ఉండిపోండి అని చెప్పేటి పరిస్థితి. ఇలా రకరకాల ఆంక్షలు విధించాడు. దీనికి తోడుగా అక్కడ రేసిజం ఎక్కువగా నిలుస్తుంది. మన ఎప్పుడో ఒక చిన్న సంఘటన లోపల రోడ్డు పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నారు హస్బెండ్ అండ్ వైఫ్. అవునవును బెదిరిస్తున్నాడు. వాడు అవతల వాడు అడిగాడు, వీడియో వైరల్ అయింది. నేను అన్ని ఇండియా నుంచి వచ్చాను, నీకు ఇండియా ఇష్టం అమెరికా ఇష్టం అని అడిగాడు. నాకు ఇండియా ఇష్టం అమెరికా ఇష్టం, రెండు ఇష్టం. ఇక్కడ నేను కన్న దేశం నాది, ఇక్కడ నేను ఉంటాను కాబట్టి ఈ దేశం, 2 దేశాలు నాకు ఇష్టం అన్నాను. ఈ మాట మాట్లాడగానే బూతులు మొదలు పెట్టేసి బండ బూతులు తిట్టుకుంటూ నువ్వు ఇమీడియట్ గా వెళ్ళిపోండి, బగ్గర్స్ మీరు ఇక్కడ ఉండడానికి వీళ్ళది, ఇమీడియట్ గా ఇండియాకి వెళ్ళిపోండి, ఇక్కడ అక్కడ కూడా కనపడదు, మీరు మా అవకాశాలను నాశనం చేస్తున్నారని చెప్పి తిట్టడం మొదలు పెట్టాడు. దీనికి తోడుగా ప్రతిరోజు సోషల్ మీడియా లోపల విపరీతంగా ఇండియన్స్ ని తిట్టడం ప్రేరేపించింది. వాళ్ళకి ఇండియన్స్ అంటేనే ఎక్కువ భయం. మిగతా దేశాలన్నిటి వాళ్ళకన్నా ఇండియన్స్ వీసాలు కూడా ఎక్కువ రిజెక్ట్ చేస్తున్నారు. వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు. స్టడీ కాగానే ఇమీడియట్ 2 months వెళ్ళిపోమంటున్నారు. అంతకుముందు 3 ఏళ్ళు అవకాశం ఒప్పిటి ఇచ్చేవాడు, అవకాశం ఇచ్చేవాడు. 3 ఏళ్ళ లోపల వాళ్ళు జాబ్ వెతుకునేవారు, లేదా హైయర్ స్టడీకి వెళ్ళేవాడు. ఇప్పుడు అవకాశాన్ని కూడా తగ్గించేశారు. ప్రతి దాంట్లో రిస్ట్రిక్షన్ పెట్టి తర్వాత పార్ట్ టైం చేయడానికి వీల్లేదు, బయటకు వెళ్ళి చేసుకోవడానికి వీల్లేదు. మన దగ్గర నుంచి చదువుకుంటూ పిన్ చేయడానికి వీల్లేదు. 95% మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళంతా మధ్యతరగతి. వీళ్ళకి ఏంటంటే ఏదో అప్పో సప్పో చేసుకుని అక్కడ దాకా వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పెట్రోల్ బంకులోనో వాటిలో వీటిలో పని చేసుకుని వీళ్ళు బతికేటువంటి వాళ్ళు. వీళ్ళు మెల్లమెల్లగా స్టడీ పూర్తి చేసుకుని అక్కడ జాబ్ సంపాదించుకొని అక్కడ స్థిరపడేవాళ్ళు. ఇది పద్ధతి, సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు అవన్నీ మూసేసి సర్కిల్ ద్వారాలు ఇక వీళ్ళకు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇప్పుడు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. 40% ఆఫ్ ది పీపుల్ ఆల్రెడీ ట్రావెల్ స్టార్ట్ చేశారు, దాదాపు రావడం మొదలుపెట్టారు, వస్తూనే ఉన్నారు. తొందరలోనే మ్యాక్సిమం ఖాళీ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది అమెరికాలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సార్, ఇండియాలో ఇంకో చర్చ నడుస్తుంది సార్. ఏంటంటే నోట్ల రద్దు జరగబోతుంది. ఎందుకంటే మోడీ గారు కొద్ది సంవత్సరాల క్రితమే నోట్లు రద్దు చేశారు. ఇప్పుడు ఇంకో ప్రచారం జరుగుతుంది, ఇంకొకసారి నోట్లు రద్దు అవుతాయి అని. RBI ఆ దిశగా అడుగులు వేస్తుందా? ఒకవేళ నోట్ల రద్దు జరిగితే దీంట్లో లాస్ట్ టైం నోట్ల రద్దప్పుడు మనం చూసాం, చాలామంది క్యూ లైన్లో ఎంత ఇబ్బందులు పడ్డారో, చెప్పులు పెట్టి రెయిన్బోలు క్యూ లైన్లలో ATMల దగ్గర కాపలా కాసి ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్. ఈసారి నోట్ల రద్దు జరిగితే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు? అప్పటి నోట్ల రద్దుకి ఇప్పటి నోట్ల రద్దుకు తేడా ఉంది. ఇప్పుడు RBI ప్రపోజల్ పెట్టింది. ఏంటి ప్రపోజల్ అంటే, మన నోట్లు ఇప్పుడు తయారు చేసే విధానం ఏదైతే ఉందో ఈ విధానం లోపల చాలా కాస్ట్ అవుతుంది. అంటే ఒక నోటు తయారు చేయడానికి అయ్యే కాస్ట్ చాలా భాగం, మ్యాక్సిమం అమౌంట్ దానికి ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే దాదాపు ఆర్థిక సంస్కరణ లోపల భాగంగా అంటే ఒక 10 రూపాయల నోట్ తయారు చేయడానికి అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? అప్రాక్సిమేట్ గా అంటే వాళ్ళు ఇంతంటే ఖచ్చితంగా ఫిగర్ చెప్పడం లేదు, అప్రాక్సిమేట్ అటు ఇటుగా థౌజండ్స్ ఆఫ్ వేల కోట్లే ఖర్చు అవుతుంది. కాదు సార్, నేను అనేది ఒక నోట్ ఎగ్జాంపుల్, అంటే సామాన్యులకి అర్థమయ్యే భాషలో ఒక నోటు, ఒక 10 రూపాయల నోట్ తయారు చేయడానికి
గవర్నమెంట్కు ఎన్ని రూపాయలు ఖర్చు అవుతుంది అనేది ఏమన్నా అంటే ఆల్మోస్ట్ ₹3.75 దాదాపు ఖర్చు అవుతున్నట్టుగా మనకు మినిమం లెక్క ఇప్పుడు ఓకే ఒక లెక్క ప్రకారంగా. ఇప్పుడు 500 నోట్ అనుకోండి, ఈ దాంట్లో కూడా అదే రకంగా తీసుకుంటే మీకు ఆ రేషియోలోనే వన్ థర్డ్ రేట్ దాదాపు పోతుంది, 150 అట్లా. అట్లాంటి పరిస్థితుల్లో ఓకే. ఇంత కాస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అదంతా నష్టం కిందకు వస్తుంది మొత్తం కంపెనీ. కాబట్టి దీనిలోంచి బయటపడడానికి ముందు యూపీఐ సిస్టమ్ అనుకున్నారు. యూపీఐ సిస్టమ్ బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఎవడు ఎక్కడ పోయినా, కూరగాయల దగ్గర పోయినా, ఎక్కడ పోయినా ఆటోమేటిక్గా ఇట్లా కొట్టంగానే ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే దాని లోపల ఎవరైతే ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళిపోయింది. జిఎస్టీ కట్టలేదు, టర్న్ ఓవర్ అయింది మొత్తం టోటల్గా, నువ్వు ఎంత జిఎస్టీ కట్టావు, నువ్వు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టావు చెప్పమని వాడికి నోటీసులు వెళ్తున్నాయి. అలాగే కస్టమర్ ఎవరైనా కూడా 3 లక్షలు దాటిపోయి ముందుకు వెళ్ళిపోయినట్టు ఆటోమేటిక్గా వాడికి కూడా నోటీసులు రావడం ప్రారంభమైంది. దీంతో ఈ మధ్య చాలా మంది జాగ్రత్త పడుతూ ఉన్నారు. మళ్ళీ నోట్ల వైపు మడుతున్నారు పరిస్థితి. ఈ నోట్లకు డిమాండ్ పెరుగుతుంది రోజు రోజుకి. ఈ యూపీఐ సిస్టమ్లో ఎప్పుడైతే ప్రభుత్వాలు ఒత్తిడి చేశాయో, ఇన్కమ్ ట్యాక్స్ వైపు వెళ్తుందో, ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు మీకు తెలుసు 5% కూడా ఉండదు. 5% గేట్ చేస్తున్నారు. అసలు రిటర్న్స్ కూడా ఫైల్ చేయరు. కానీ ఇప్పుడు యూపీఐ లోపల క్లియర్గా వాడికి చరిత్రంతా కనబడుతుంది కాబట్టి బ్యాంకు నుంచి ఎంత అమౌంట్ అయింది, ఎంత వచ్చిందో చూసినా 3 లక్షలు దాటిన వాళ్ళందరికీ నోటీసులు ఆటోమేటిక్గా పోతున్నాయి. అది తగ్గించుకోవడానికి నోట్ల వైపు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నోట్లని తిరిగి ఏం చేయాలి, నోట్లు మళ్ళీ ప్రింట్ చేయడానికి ఇంత కాస్ట్ పెట్టి ప్రింట్ చేయడం అవసరం. రెండోది తొందరగా చినిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు ఎవ్రీ 3 years 5 years లోపల 1/3 ఆఫ్ ది నోట్లు చినిగి వెనక్కి వస్తున్నాయి. దాదాపుగా ప్రొటెక్షన్ వచ్చేస్తున్నాయి. ఈ నోట్లను మళ్ళీ తిరిగి రీప్రింట్ చేయాలి. వీటన్నిటి తగులు పెట్టాలి, వీటన్నిటి కట్టాలి, లెక్కలు కట్టాలి, లెక్క కట్టాలి. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే మార్గం వాళ్ళకి ఏం కనబడుతుందంటే ప్లాస్టిక్ లేదా పాలియోథిన్ అంటారు దీన్ని. ఈ పాలియోథిన్ లోపల ఒక రకమైనటువంటి దాంతో తయారు చేసినట్టయితే లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి. అంటే ఎంతకాలం ఉండొచ్చు సార్? కొత్త కనీసం మినిమం 10 years అన్న, 10 to 15 years మినిమం అవకాశం ఉండేది దానికి ప్లేస్ అన్నట్టు. ఆ తర్వాత కూడా తగ్గినప్పుడు కొంచెం మాసిపోయినట్టు కనబడతాయి తప్ప చినిగిపోయే అవకాశం లేదు దానికి. బలవంతంగా కట్ చేస్తే తప్ప చినిగిపోవు. సో చినిగిపోకుండా మాసిపోయినా కూడా ఇబ్బంది లేదు. కానీ అసలు చినిగిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ బ్యాంకులకు వస్తాయి, బ్యాంకు వాళ్ళు మళ్ళీ అన్ని కట్టలు కట్టి ఇదంతా నా ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి నోట్లు చినిగిపోవడానికి వీలైనంత వరకు ఉండకుండా, పాడైపోవడానికి ఉండకుండా, తర్వాత కొత్తగా ప్రింట్ చేయడానికి ఎవరైనా డూప్లికేట్ నోట్లు ప్రింట్ చేయడానికి కూడా వీలు లేకుండా, ఎందుకంటే ఆ రకమైనటువంటి సామగ్రి ఇక్కడ దొరకదు. అది ప్రత్యేకమైన సామగ్రి తయారు చేస్తున్నారు దానికి. కాబట్టి రీప్రింట్కు పాసిబిలిటీ, డూప్లికేట్ నోట్లు రావడానికి పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అసలు జరిగేదని మనం చెప్పలేము, కానీ ఉన్న దాని మీద చాలా తక్కువ ఉంటుంది. రెండోది చిరిగిపోవడానికి అవకాశం చాలా తక్కువ, చాలా డ్యూరేషన్ ఇస్తుంది. మూడోది నోట్లు మనకు మార్చిపోవడం కూడా చాలా తక్కువ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అయితే దీన్ని ఎలా చేస్తారనుకుంటున్నారంటే బ్యాంకు లోపల మామూలుగా పాతవి కూడా నడుస్తుంటాయి, కొంతకాలం దాకా నడిపిస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఇస్తారు. ఇది కూడా సైమల్టేనియస్ గా పాత వాటి బదులుగా కొత్త ఇచ్చుకుంటూ పోతుంటారు. మెల్లమెల్లగా ఒకరోజు ఇప్పుడు దాన్ని వైండప్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ నోట్ల రద్దులాగా ఈ రోజు నుంచి ఇవి చెల్లుబాటు కావు, ఇవి మాత్రం కొత్త ఏ మాత్రం తీసుకోవాలని మాత్రం చెప్పరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, మనం దీనికి క్లియారిటీ ఉంది అని మాత్రం చెప్పుకోవచ్చు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు కూడా ఉంది చాలా కాలం నుంచి. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ అన్నాం కదా, ఇప్పుడు యూపీఐ పేమెంట్ మనం చేస్తాం. ఉదాహరణ గూగుల్ పే అనుకోండి, నేను గూగుల్ పేలో మీరు మర్చెంట్ అనుకోండి, మీకు నేను డబ్బులు ఇస్తా, మీ పర్పస్ సర్వ్ అవుతుంది, నా పర్పస్ సర్వ్ అవుతుంది. కానీ యూపీఐ చేస్తున్న గూగుల్ పేకి మన సర్వీస్ దానికి ఎలా బెనిఫిట్ అవుతుంది? ఎందుకు ఇన్ని యూపీఐలు పుట్టుకొస్తున్నాయి? ఒక ట్రాన్సాక్షన్కి ఎంత కమిషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, అది కొంచెం చెప్పండి. 0.5% నుంచి 1.5% దాకా తీసుకుంటారు కమిషన్. మినిమం 0.5%, 100 రూపాయలకి 10 రూపాయలు పోతుంది, 1.5 రూపాయల దాకా కూడా పోయే అవకాశం ఉంది. ఈ మధ్య కొన్ని కొత్తగా పుట్టుకొస్తున్నాయి, 5% దాకా కూడా తీసుకుంటున్నారు. అవును. కాబట్టి యూపీఐ చేసే ముందర మీరు దేని ద్వారా చేస్తున్నారు, అది ఎంత ఛార్జ్ చేస్తున్నది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందర వస్తాయి. మన వాళ్ళు ఏం చేస్తారు, అగ్రిమెంట్ పెట్టేసేస్తారు, కొట్టి పారేస్తారు. ఏది చదవరు. చదివితే మనకు దాంట్లో క్లారిటీ ఉంటుంది. 0.5%, 0.75%, లేకపోతే 1 రూపీయా, 150యా మ్యాక్సిమం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది మాత్రం 0.5% మినిమం ఉంది, 1.5% మ్యాక్సిమం ఉంది. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ లో మన డబ్బు ఎగిరిపోతుంది. అవును, ఆ విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది అవును. ఈ మధ్య 5% వాళ్ళు చాలా మంది వచ్చారు. అంటే ఏం చేస్తారు, దాన్ని ఇంకొక ప్రాసెస్ లోపల వీళ్ళు ఓవర్కమ్ చేస్తారు. అంటే గూగుల్లో నుంచి మీరు కొట్టినా కూడా వాళ్ళ దాంట్లోకి వచ్చి పోయేటట్టు చేస్తారు. అందులోకి వచ్చిపోయే లోపల ఇక్కడ 1.5% పోతుంది, 3.5% పోతుంది, మొత్తం 5% పోతుంది. ఇవి తెలియక
ఏదో ఉపయోగం ఉంది కదా టక్కున కొట్టడం పట్టడం ఎంత పోతుందో చూసుకోవాలి. మనం మంత్లీ స్టేట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు రివర్స్లో రివార్డ్స్ కూడా ఇస్తున్నారు కస్టమర్కి. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఒకసారి ₹2, ఒకసారి ₹10, ₹100 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కోట్ల రూపాయలు సంపాదించినప్పుడు అదే అంటే ఎందుకు వాడు రిటర్న్ చేస్తున్నాడు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ. వాడికి రోజు లక్షల మంది పంపిస్తే లక్షల మంది సార్, మన లాస్ట్ మే మంత్లో మీరు రికార్డ్ హైయెస్ట్ ఇండియాలో దాదాపు ఎంతో వచ్చింది 32 మిలియన్ ట్రాన్సాక్షన్స్ ఎన్నో అయ్యాయని చెప్పి హైయెస్ట్ రికార్డ్ ఇండియాలో. వాటిలో మీరు 0.5 యావరేజ్ ₹1 తీసుకోండి. ₹1 100కు 100% 1% తీసుకోండి. అంటే ఇప్పుడు గతంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పే చేసేదా ఆ సంస్థలకి, యూపీఐ కొన్ని సంస్థలు? రోజుల పాటు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రోజులు ఆపింది. ఫస్ట్ బిగినింగ్ లోపల ఎప్పుడైతే మనకు ఏది నోట్ల రద్దు చేసిన టైం లోపల, తర్వాత కరోనా వచ్చిన టైం లోపల కొద్ది రోజుల పాటు గవర్నమెంట్ ఒక 6 months అవకాశం ఇచ్చింది. ఆ 6 months కలెక్ట్ చేయడానికి వీల్లేదు. గవర్నమెంట్ ట్యాక్స్ వేసేది వాళ్ళు తగ్గించింది ఆ మందంగా. అట్లా అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మాత్రం ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది, స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ రకంగా ఈ పేమెంట్స్ విపరీతంగా జనం లోపలికి వెళ్ళినాయి. జనానికి ఎంత పోతుందో తెలుసుకోవాలి. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ లోపల ఎంత అమౌంట్ పోయింది, ఎంత కట్ అయింది, ఛార్జెస్ ఎంత పడినాయి, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అది స్టేట్మెంట్ తీసుకొని జాగ్రత్తగా చదువుకోవాలి, దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఇవి మనకు సామాన్యుడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? తెలియదు పాపం. ₹10, ₹5 కూడా గూగుల్ పే చేస్తున్నారు. రూపాయి చేసేవాళ్ళు, ₹2 చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవునండి, కరెక్ట్. రూపాయి కరెక్ట్ చేసినప్పుడల్లా ప్రధానంగా డబ్బులు పోతున్నాం. కరెక్ట్. 0.25 ఫోన్పే ఇట్లాంటివి అయితే గూగుల్ పే ఇట్లా 1 మీరు చెప్పినట్లు రకరకాల ఛార్జెస్ పే చేస్తున్నారు. ఇప్పుడు అదొక ప్రాబ్లం అయితే, ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది. టర్న్ ఓవర్ పెరగగానే ఆటోమేటిక్ వాడికి నోటీసులు వచ్చేస్తుంది. అవును, చాలా మంది ఎంప్లాయీస్ కి, తర్వాత ఈ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మీ రెవెన్యూ ఎంత ఉంది, మీ ఫోన్పే ద్వారా ఇంత మీకు అమౌంట్ వచ్చింది, దీనికి ఇంత ట్యాక్స్ కట్టలేదని నోటీసులు వచ్చాయి చాలా సందర్భాల్లో. వాళ్ళు వచ్చి ఉండకపోయినా ఇక కంటిన్యూస్ గా వస్తాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి కనీసం ఇంకా ఒక 10 to 15% తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకోండి. ఓకే. ఇప్పటిదాకా ఇప్పుడు యూపీఐని ఇప్పుడు ఒకేసారి యూపీఐ ఉన్న వాళ్ళందరికీ పంపించకుండా కొద్ది మందికి పంపించి చూశారు. 2 స్టేట్లో దీన్ని అమలు చేసి చూశారు. ఆ అమలు చేసినప్పుడు దాంట్లో పెద్ద సంఖ్యలో దొరికారు. ఇప్పుడు దేశాన్ని మొత్తం దాన్ని అమలు చేస్తే యూపీఐ మొత్తం క్లోజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తగ్గట్టుగా నోట్లు వచ్చిన తర్వాత కానీ పనిచేద్దామని ఇప్పుడు నోట్ల ప్రింటింగ్ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి. ఏ మంత్లో అయినా సరే ఒక 2-3 months లోపల ఎప్పుడైనా సరే దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం మొదలు పెడతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే ఆ నోట్ల రద్దు వేరు, ఈ నోట్ల రద్దు వేరు. ఈ నోట్ల రద్దులో టైమింగ్ కానీ అట్లాంటి కానీ ఉండవు. రెండు నడుస్తూనే ఉంటాయి. పాత నడుస్తూనే, కొత్త నడుస్తుంటాయి. కానీ మీకు బ్యాంకు నుంచి వచ్చి కొత్త నోట్లు వస్తుంటాయి. మీరు బ్యాంకులో పాత నోట్లు ఇస్తూ పోతుంటారు. ఎక్స్చేంజ్ చేయడం మొదలు పెడతారు. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో ఒకసారి అప్డేట్ పెడతారు. 3 ఏళ్ళ తర్వాత ఇక మిగిలినవన్నీ కూడా ఒకసారి ఇచ్చేసి తీసుకెళ్ళండి అని చెప్తారు. సార్, ఈసారి ఎల్ నినో భయపెడుతుంది ముఖ్యంగా భారతదేశాన్ని, ముఖ్యంగా భారతదేశంలో రైతాంగాన్ని. ఇప్పటికే రైతు పరిస్థితి మీకు తెలుసు. అదేదో 6 కాలం శ్రమించినా ₹1 గతి లేని పరిస్థితి చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి తెలుసు. ఈసారి ఎల్ నినో ప్రభావం ఎలా ఉండబోతుంది మన దేశం మీద, మన దేశ ఆర్థిక పరిస్థితుల మీద? వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మన దేశంలో వ్యవసాయం బాగుంటేనే మిగతా అన్ని రంగాలు బాగుంటాయి. వ్యవసాయం దెబ్బతింటే అన్ని రంగాలు దెబ్బతింటాయి. సో కాబట్టి ఎలా ఉండబోతుంది ఎల్ నినో ప్రభావం? ఎల్ నినో అనే పదం స్పానిష్ వర్డ్. దీనికి మనకు నిర్వచనం చెప్పుకోవాలని పరిస్థితి చెప్పాలంటే, పసిఫిక్ మహాసముద్రం మీద ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణ పీడనం లాంటిది ఏర్పడుతుంది. అంటే గాలి పలుచబడిపోయి వేడికి విపరీతంగా జరగాల్సినటువంటి ప్రక్రియ అంతా జరగకుండా వేడిగాలు మాత్రమే బయటకు వచ్చి, సహజంగా చల్లటి కూడా ఉంటుంది. ఇంకా సముద్రం అంటే లోపల ఉండేదంతా చల్లదనం ఉంటుంది. ఒకదానికి కూడా తిరగబడ్డప్పుడు ఏమవుతుందంటే వేడిగాలి లోపలికి వెళ్ళిపోయి చల్లగాలి బయటకు వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అలా కాకుండా మొత్తం వేడిగాలిని ఎక్కువగా బాగా విజృంభించిపోయి ఒక అస్తవ్యస్తమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణం అక్కడే ఆగకుండా దేశాలకి వ్యాపించుకుంటూ పోతుంది. ఈ ప్రక్రియ, ఈ పద్ధతినే ఎల్ నినో అనేది మనం పిలుస్తున్నాం. ఇది ప్రజెంట్గా మనం గ్రహించాల్సిన విషయం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, రెగ్యులర్గా వరకు ఒక వర్షాకాలం, చలికాలం, వేసవికాలం, ఇట్లా రకరకాల కాలాన్ని మనం విభజించుకొని దాని ప్రకారంగా మనం వ్యవసాయం ఎప్పుడు చేయాలి, మిగతా టైంలో ఎట్లా చేయాలి, రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి, ఇలా రకాలుగా మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. కానీ ఇదేం చేస్తుందంటే కాలాన్ని మొత్తం మార్చేస్తుంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎంత ఎండ వస్తుందో తెలియదు. అది 50 డిగ్రీలు దాటిపోవచ్చు, 55 డిగ్రీలు, 60 డిగ్రీల దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి.
మొత్తం టోటల్గా గాలులు విపరీతమైన గాలులు వీస్తాయి. ఆ గాలులకి 100-200 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీసే అవకాశం. మన ఉత్తరప్రదేశ్లో అలాంటి వచ్చి దాదాపుగా 72 మంది చనిపోవడం జరిగింది. ప్రతి చోట వస్తున్నాయి మన దగ్గర కూడా వడగల వానలు వస్తున్నాయి. అమెరికాలో కూడా టోర్నడోలు అంటారు కదా మామూలుగా. టోర్నడోలు వస్తున్నాయి. ఆ టోర్నడోలు అంత గొప్పగా కాకపోయినప్పటికీ దానికి దీనికి మధ్యలో ఉండేట్టుగా ఇప్పుడు మామూలుగా మన దగ్గర వీచే గాలి నుంచి టోర్నడోలు దాదాపు 300-400-500 కిలోమీటర్ల వేగంతో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 200-250 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు దాదాపుగా పోతుంది పరిస్థితి. కాబట్టి విపరీతమైన గాలులతోటి విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఉన్న చెట్లన్నీ పడిపోతాయి, కరెంట్ పోల్స్ అన్ని పడిపోతాయి, మొత్తం టోటల్గా ఇల్లు కూడా మామూలుగా చెట్లు వెళ్ళిపోతాయి, పాత ఇల్లు కూలిపోతాయి, ఇట్లా రకరకాలైనటువంటి విజృంభణ జరిగే అవకాశం ఉంది. రెండోది వర్షాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు ఎప్పుడైతే బాగా తగ్గిపోతాయో అప్పుడు వ్యవసాయం అంతా కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ధాన్యాల కొరత వచ్చే ఏర్పడిపోయే అవకాశం ఉంది. తర్వాత మరి వ్యవసాయం మన ముఖ్యంగా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి మన దేశం మీద దాని ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. దాదాపుగా 60-70% మన దాదాపుగా వ్యవసాయం మీద ఇప్పటికీ మనం ఆధారపడతాం. ఈసారి అంటే ఈ వాతావరణ సూచనల ప్రకారం ఏంటంటే భారతదేశం మీద ఈసారి వర్షాభావం చాలా ఉంటుంది, కరువు పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది, తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రావచ్చు అనేది ఒక అంచనా వేశారు. కానీ దీనిలో ఏం జరిగిందంటే 1997లో వచ్చింది ఒకసారి. 97లో వచ్చినప్పుడు ఏమీ జరగలేదు. ఇంకా ఈ రకంగానే మొత్తం టోటల్ గా చాలా సార్లు మీకు తెలుసు కదా. 2015లో ఒకసారి వచ్చింది. 2015లో వచ్చినప్పుడు చాలా చూపించింది, చాలా ప్రభావం చూపించింది. సో ఇప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే మన దగ్గర హిందూ మహాసముద్రం కూడా దీన్ని తలకిందులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ పసిఫిక్ మహాసముద్రం వచ్చిన దాన్ని ఇక్కడ హిందూ మహాసముద్రం మార్చగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కానీ బట్ ఈసారి ఆలోచన మాత్రం ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు, మనకు వర్షాలు కురవని పరిస్థితి ఎక్కువ ఉంటుంది. వర్షాలు కురవకపోవడం వల్ల మంచినీటి కూడా కట్టకట్టని మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఆల్రెడీ మన వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఈ ప్రిడిక్షన్ నిజమైతే మాత్రం దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. ఇప్పటికే సమస్యలతో దూరంలో ఉన్నాం, ఇంకా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వ్యవసాయదారులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి, తిండి గింజల కొరత ఏర్పడితే మొత్తం దేశం అంతా కూడా చాలా బాధలో ఇరుక్కుపోయే ఆహార సమస్యతో కొట్టుమిట్టాడే అవకాశాలు ఉన్నాయి. రకరకాల సమస్యలు దీనివల్ల ఇంకా ఆర్థిక నాణ్యం ఏర్పడుతుంది, నిరుద్యోగ సమస్యలు ఏర్పడతాయి. ఒకటండి కాదుగా దేశం మొత్తం కూడా కకావికలం అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అంత దాకా రాదు అని కొంతమంది శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంది. ఏంటంటే ఎప్పుడు కూడా మనకు అంత గొప్పగా ఇప్పటిదాకా రాలేదు, అనుకున్నంతగా రాలేదు, ఒక లెవెల్ మాత్రం వచ్చింది. ఆ లెవెల్ కన్నా మించిపోకుండా ఉండాలి అని కోరుకోవడం తప్ప మనం చేయగలిగేది. కానీ ప్రిపేర్ అయి ఉండడం మంచిది. సార్ కృష్ణారెడ్డి గారు, ఇంకోటి కేంద్ర ప్రభుత్వము ఈ ఈవీ ఛార్జింగ్ ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ వాడకాన్ని మ్యాక్సిమం తగ్గించే ప్రక్రియలో భాగంగా ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను పెద్ద ఎత్తున దేశంలో ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. దీనికోసం ఏంటంటే ఫ్రీగా ఎవరైతే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగా భూమితో పాటు ఆ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను కూడా మంజూరు చేసే ఆలోచనలో ఉన్నట్లు మనకు వార్తలు వచ్చాయి. అంటే ఇది నిజంగా నిరుద్యోగులకు ఉన్న వాళ్ళకి అవకాశం అనుకోవాలా, లేదా వీటిని అడ్డుపెట్టుకొని ఈ భూమి అవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కార్పొరేట్ సంస్థలే వచ్చి వాటిని ఆక్రమించేసి వాళ్ళని ఎవరినో ఉద్యోగాలు కాకుండా చిన్న చిన్న ఉద్యోగులుగా పెట్టుకొని నిర్వహించే పరిస్థితి ఉంది. అంటే ఇది ఎలా ఉండబోతుంది? ఈ నిరుద్యోగ యువతకి అవకాశమా లేకపోతే ఆపద? ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాయి. డెన్మార్క్ కానీ అలాగే కొన్ని దేశాల లోపల 80-90% వరకు దాదాపు ఇప్పటికీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉపయోగించడానికి 2 రకాల కారణాలు. ఒకటి ఫ్యూయల్ కాస్ట్ పెరగడం అనేది ఒక కారణం అయితే, రెండో కారణం వాతావరణ కాలుష్యం నుంచి కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రోజు ఇంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయి పెట్రోల్ అయినా డీజిల్ అయినా తర్వాత మీకు ఇవన్నీ విపరీతమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ వచ్చి తద్వారా వాతావరణ కాలుష్యం అయిపోతుంది. ఈ వాతావరణ కాలుష్యం అవడం వల్ల ఓజోన్ పొరలు కరిగిపోవడం, చివరికి మనం ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులకు ఆపదలకు నెట్టివేయబడతాం మనం. కాబట్టి వాతావరణాన్ని కాపాడుకుంటూ ఉండటం ఒకటి, తక్కువ కాస్ట్ లోపల మనం ఎక్కువ బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ని విపరీతంగా ప్రోత్సహించారు. కానీ మన దేశం లోపల ఇది 5-10% మధ్యలోనే ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే 3%, 2%లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు 8%, 9% దాకా 10% దాకా వెళ్ళాయి. 12% దాకా కూడా వెళ్ళినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి, ఎందుకు ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఆలోచిస్తున్నాం మనం అంటే, నెంబర్ 1 ఫ్యూయల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఫ్యూయల్ దొరకడం లేదు. ముఖ్యంగా యుద్ధం వాతావరణం పశ్చిమాసిలో ఇప్పుడు జరుగుతున్నట్టు యుద్ధం ఉందో ఈ యుద్ధం ఎంతకాలం నడుస్తుందో తెలియపరుస్తుంది. ఇంకోటి ఇలాంటి యుద్ధాలు ఇంకొకటి వస్తే మనం తట్టుకోగలిగే పరిస్థితిలో మనం లేవు. దానివల్ల ప్రభుత్వాలు కూడా ఇప్పటిదాకా ఎందుకు దీన్ని ప్రోత్సహించలేదు మన భారతదేశ ప్రభుత్వం, ఎందుకంటే అది కారణం ఉంది. ఒక్క ఫ్యూయల్ మీద కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు సంపాదిస్తుంది ప్రతి సంవత్సరం. అవును, లక్షల కోట్లు.
ఆల్మోస్ట్ ఆల్ 1/3 ఆఫ్ ది అమౌంట్, 1/3 ఆఫ్ ది బడ్జెట్ పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఇంధనం మీద వచ్చేటువంటి డబ్బులే. అలాగే రాష్ట్రాల్లో కూడా పరిస్థితి. ఒక్క రోజుకి తెలంగాణ లోపల 750 కోట్ల రూపాయలు సుమారుగా ట్యాక్స్ మీద వసూలు అవుతుంది, పెట్రోల్ డీజిల్ మీద. పెట్రోల్ డీజిల్ మీద. బా. అంటే దీనివల్ల మరి సంవత్సరానికి ఎంత ఉంటుందో ఆదాయం మీరు ఆలోచించండి. ఇంత డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ తీసుకొచ్చి అక్కడ దాకపోవడానికి ఇథైల్ ఏదైతే ఉందో ఇథైల్ మిక్స్ చేస్తే 30% మిక్స్ చేయడానికి వాళ్ళ అవకాశం ఉంది. ఇథైల్ మిక్స్ చేస్తే 30% మనకు తగ్గిపోతుంది. అంటే 100 లీటర్లు తెచ్చుకునే బదులు 70 లీటర్లు తెచ్చుకుని 30 లీటర్లు కలుపుకుంటే పెట్రోల్ ధర ఎంత అవుతుందంటే మీకు దాదాపుగా సగానికి పడిపోతుంది. మరి కానీ ఇథనాల్ది బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంజిన్ చెడిపోతుంది, దానికి సిద్ధమైన ఇంజిన్ల సామర్థ్యం కొత్త వెహికల్స్ తప్ప పాత వెహికల్స్ ఆ సామర్థ్యం లేదని రకరకాల చిన్న సమస్యలు ఏముంటాయంటే 2022-23 లోపల ఏం చేశారు, E20కి సిద్ధంగా ఉండే వెహికల్స్ తయారు చేయమన్నారు. అవును. ఇప్పుడు 2023 నుంచి వచ్చిన వెహికల్స్ మొత్తంలో అన్ని E20 ఉన్నాయి. అవును. E20 ఉన్నది, E30కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎవరు వేయించుకోవట్లేదు సార్ ఇథనాల్. ఇథనాల్ వేయించుకోవడం అంటే ఇక్కడ ఏంది, మీకు రేటు పెరిగితే ఆటోమేటిక్ ఇథనాల్ వచ్చేస్తుంది. మీరు 150 చేశారు అనుకోండి, ఆటోమేటిక్ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు 150 పోతే ఏం చేస్తారు, చచ్చినట్టు వేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే పాత వెహికల్స్ కూడా చిన్న మార్పులు చేసుకోవాలి. అంటే దాంట్లో ప్లాస్టిక్ లాంటి బ్రుషులు ఉంటాయి లోపల వేసేటువంటివి. ఎక్కువ అరుగుదల లేనటువంటి పరిస్థితులు ఉండే వాటికి ప్లాస్టిక్ వాడతారు. ఈ ప్లాస్టిక్ కరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏంటంటే దాన్ని తీసేసి ఐరన్ పార్ట్ వేస్తే సరిపోతుంది. అది ఒక గంట లోపల చేసే పని. పాత వెహికల్స్ కూడా 1 అవర్ లోపల. మరి ఇలాంటి సందర్భంలో ఈవీ ఛార్జింగ్ భూమి ఫ్రీ ఇవ్వడం అనేది, ఈవీ ఛార్జింగ్ లో జరిగేది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ కంపల్సరీగా ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే రేపు మొత్తం టోటల్ దేశమే నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, భయం ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు ఈవీ స్టేషన్ విపరీతంగా ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం వల్ల బ్యాటరీ ఎక్కువ దూరం పోతే, ఇప్పుడు మనం దూర ప్రయాణం పోవాలంటే ఛార్జింగ్ స్టేషన్ ఉంటే అక్కడ మధ్యలో పెట్టుకొని పోవడానికి అవకాశం. గవర్నమెంట్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ దానికి ముందుకు వచ్చింది. గవర్నమెంట్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇక్కడ తెలంగాణలో ఏం చేసిందంటే ఒక అవకాశాన్ని కల్పించింది. మేము భూమి ఫ్రీగా ఇప్పిస్తాం. గవర్నమెంట్ సంబంధించింది రోడ్డు పక్కన ఉండేటువంటి హైవేల పక్కన ల్యాండ్స్ ఏమన్నా మీరు సెర్చ్ చేయండి, మీరు చెప్పండి. అలాగే మేము కూడా డిపార్ట్మెంట్ ద్వారా మేము వెతికించేసి మీకు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 25 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి మీకు లోన్ వస్తుంది. దీని ప్రాజెక్టు లోన్ కింద గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. బ్యాంకులన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 25 lakhs లోన్ వస్తుంది, ప్లస్ మీకు ల్యాండ్ ఫ్రీగా వస్తుంది. మీరు పెట్టుకోండి. మీరు సుమారుగా ఒక 30 యూనిట్లు ఒక కారు కొట్టారనుకున్నాం. 30 యూనిట్లు కొట్టడానికి మీకు అయ్యే ఖర్చు ఎంత అంటే 45 రూపాయల నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు వచ్చేది ఏంటంటే 500 నుంచి 600 రూపాయలు మీకు వస్తుంది. ఈ 500 రూపాయలు 600 రూపాయలు మీకు ఇట్లా సంపాదించినట్టయితే ఒక నెలలోకి మీకు వచ్చేటువంటి టోటల్ 2 లక్షల రూపాయలు మినిమంలో మీకు అమౌంట్ వస్తుంది. దీంట్లో మ్యాక్సిమం ఎక్స్పెండిచర్ 50,000 1 lakh పోయినా 1,00,000 రూపాయలలో మీకు మిగులుతుంది. కాబట్టి నిరుద్యోగులు ముందుకు రండి, మీరు పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. దీనికి ఆల్రెడీ నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ లోపల ముందు ఇనిషియేట్ తీసుకున్నారు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు తీసుకుంటున్నాయి. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా ఇనిషియేట్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 5-6 months లోపల అన్ని రాష్ట్రాలు దీన్ని ప్రకటించబోతున్నాయి. మీరు అన్నట్టుగా ఒకసారి రిలయన్స్ లాంటి వాడు దీన్ని అందుకుంటే, ఇంతకుముందు గతంలో అట్లాగే చేశాడు. నేషనల్ హైవే మీద పెట్రోల్ బంకులు పెట్టండి, నేషనల్ హైవే మీద హోటల్స్ కట్టండి అని చెప్పేస్తే వాడు మొత్తం దేశం అంతా ఆక్యుపై చేసేస్తున్నారు. ఇప్పుడు మీకు చాలా చోట్ల అవి పడిపోయి ఉన్నాయి, పని చేయకుండా కూడా ఉన్నాయి, కనబడతాయి. డెఫినెట్ గా ఈ దేశం లోపల పెద్దవాళ్ళు దీంట్లో ఎంటర్ కాకుండా ఉంటారు అనుకోవడం కళలకు సంబంధించిన విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి, 100 మంది ఎంపీలను వాడు కొనిపెట్టుకుంటారు కాబట్టి, వాడు ఏదంటే అదే నడుస్తుంది కాబట్టి వాడు ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా వాళ్ళ ప్రవేశం జరగలేదు. ప్రస్తుతం ఏ దశలో ఉందంటే నిరుద్యోగులకు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొదట్లో ఎవరిని అందిపుచ్చుకున్నట్టయితే కొన్ని వేల మంది కన్నా అవకాశం దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మాత్రం డెఫినెట్ గా కార్పొరేట్ సంస్థలు ప్రవేశిస్తాయి, ఖచ్చితంగా కబ్జా పెడతాయి. అందులో మీరు సందేహించాల్సిన అవసరమే లేదు. సార్, ఒకటి రిజర్వేషన్ల విషయంలో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకు కూడా అవసరమా, వాళ్ళ పిల్లలకు కూడా అవసరమా అని. అంటే ఏంటి అంటే రిజర్వేషన్ల రద్దు దిశగా ఏమైనా చర్యలు, అడుగులు పడుతున్నాయా? ఒకవేళ అదే జరిగితే భారతదేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? రిజర్వేషన్ అనేది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినప్పుడే 50 సంవత్సరాలకు మాత్రమే దీన్ని పరిమితం చేస్తూ డెసిషన్ తీసుకున్నాడు. మనకు స్వతంత్రం వచ్చిన 50 ఏళ్ల తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. ఎందుకంటే కులాలు అనేవి లేకుండా ఉండాలి. రిజర్వేషన్స్ ఎప్పటిదాకా ఉంటాయో అప్పటిదాకా కులాలు ఉంటాయి. కుల సమస్య రాకుండా ఉండాలి, అందరూ కలిసిపోవాలి అంటే రిజర్వేషన్ లేకుండా ఉంటేనే బెటర్. కాబట్టి ఇప్పుడు తారతమ్య భేదం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా 50 ఏళ్ల పాటు మీరు దీన్ని తీసుకొని ఈక్వల్ పొజిషన్కు రావడం జరుగుతుంది. అప్పుడు దీన్ని తీసేయండి అని చెప్పడం జరిగింది. కానీ వాడు ఉన్న పరిస్థితి ఏంటంటే దాన్ని ఇంకా పెంచడానికి మార్గాలే ఉన్నాయని చూస్తుంది. కాంగ్రెస్ ఏముంటుంది,
మాకు ఇప్పుడు మేము పూర్తిగా మెజారిటీ మాకు ఇచ్చినట్టయితే నేషనల్ లెవెల్లో అవును. మేము 50% తీసేస్తాం మొత్తం కంప్లీట్గా. జనాభా లెక్కల ప్రకారంగా ఎవరికి దామాష లోపల ఎంతెంత రావాలో అంత పర్సెంటేజ్ ఇచ్చేస్తామని చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు బీసీలకి కనీసం 50 నుంచి 60% బీసీలకి ఎగిరిపోతుంది. ఇక అందరికి వెళ్తే ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండే వాటికి అసలు 10%, 2%, 3%, 5% మొత్తం 10% లోపల అందరూ పంచుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇక్కడ ఫార్వర్డ్ క్యాస్టా లేకపోతే దళితులా లేకపోతే ఇంకా ఈ డివిజన్ కాకుండా మెయిన్గా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే రిజర్వేషన్స్ వల్ల ముఖ్యంగా ఉద్యోగాలు చదువు లోపల రిజర్వేషన్ వల్ల ఏమవుతుందంటే మేధస్సు ఉండేటువంటి వాడేమో కిందికి వెళ్ళిపోతున్నాడు, మేధస్సు లేకపోయినా పైకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతుంది. అంటే అందరూ మేధస్సు లేదని చెప్పలేము మనం కానీ. కాబట్టి రిజర్వేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా తక్కువ మార్కులు ఉండేటువంటి వాడు డామినేట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఎక్కువ మార్కులు ఉండేవాడు కిందికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తప్ప ఒప్ప అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే చాలా ఏళ్ళు జీవితాన్ని చాలా ఘోరాతిఘోరమైన అధవస్థితి లోపల బతికారు కాబట్టి, దాదాపు 500 సంవత్సరాలు చాలా బానిసత్వాన్ని. అవును. బానిసత్వంలో బతికారు కాబట్టి దానికి వాడు పైకి రావాల్సిన అవసరం ఉంది. కానీ మేధావులు పనిచేసి సరైనటువంటి బ్రిడ్జిలు కట్టాల్సిన చోట, సరైన వైద్యం చేయాల్సిన చోట, సరైనటువంటి వాళ్ళ పరిస్థితి చూపించి దేశ రక్షణకి దేశ డెవలప్ చేయాల్సిన ఏరియా లోపల అంత శక్తి సామర్థ్యాలు లేనటువంటి వ్యక్తులు వచ్చినట్టయితే అది ఆ దేశ ఔన్నత్యానికి తక్కువ అవుతుంది, దేశం పడిపోయే అవకాశం ఉంది, దేశం నిలబడడం లోపల ఇబ్బందులు ఉన్నాయనేది ఒక వర్గం వాదన. అది కరెక్టా కాదనేది అది వేరే విషయం, వాదన. ఇలాంటి వాదనల మధ్యలో కర్ణాటకలో ఒక కేసు వచ్చింది. భార్య ఐఏఎస్, భర్త ఐఏఎస్, ఇద్దరు ఐఏఎస్లు. వీళ్ళిద్దరికి పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్స్ ఇచ్చేసి చదువు లోపల ఉద్యోగం లోపల రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి దాన్ని అడ్డుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళాడు, హైకోర్టు దాన్ని సమర్థించింది, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు లోపల ఏం చెప్పారు వాళ్ళు అంటే ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే క్రిమిలేయర్ సిస్టమ్ ఎప్పుడో మన దగ్గర ఉంది. క్రిమిలేయర్ ప్రకారంగా ఒక తల్లి తండ్రికో దాంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే తప్పనిసరిగా లేదా వార్షిక ఆదాయం ఇంత అని దాటితే వాళ్ళకు ఆటోమేటిక్ దాటుతుంది. కాబట్టి అప్పటి నుంచి దాని క్రిమిలేయర్ కింద వాళ్ళకి అవకాశాలు ఇవ్వకండి, వాళ్ళ పిల్లలకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు ఎప్పుడో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో కూడా దాన్ని అమలు పరచడం జరుగుతుంది. కానీ దాన్ని 100% అమలు పరచడం లేదు. ఇప్పుడు ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా వాళ్ళ జీవితం అంతా వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, మనవరాళ్ళు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. అంటే ఏమైంది, ఏ ఫ్యామిలీకి అయితే వచ్చిందో ఆ ఫ్యామిలీ అభివృద్ధి అవుతుంది, మిగతా ఫ్యామిలీస్కి అందులోనే అవకాశం పోతుంది. అంటే తన కులానికే తను చేటు చేసుకుంటున్నాడు, తన జాతికే తను చేటు చేసుకున్నాడు తప్ప వేరే వాడు అంటే ఇంకా అదవ స్థాయిలో ఉండేవాడు పైకి రాలేకపోతున్నాడు. కాబట్టి ఏం చెప్పింది గవర్నమెంట్ అంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఖచ్చితంగా దీని మీద డిస్కషన్స్ నడవాలి, దీని మీద రాజ్యాంగం ప్రత్యేకంగా దీని మీద చర్చలు జరగాలి, పార్లమెంట్ లోపల చర్చలు పెట్టాలి, దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దాన్ని తీసుకున్నాడో ఆదాయం పెరిగిందో ఆటోమేటిక్ దాన్ని కట్ చేయండి. అలా కట్ చేస్తూ పోతే కొత్త వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. తర్వాత మరి అంబేద్కర్ చెప్పినట్టుగా 50 ఏళ్ళ తర్వాత తీసేయమన్నాడు, ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? వీటి మీద చర్చ జరగాలి. ఈ చర్చ రాజ్యాంగబద్ధంగా జరిగి దీని లోపల అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని ఏ రకంగా ఇంకా పర్ఫెక్ట్ స్టేజ్ లోపల అనుభవించేటట్టు చేయాలి. దీనివల్ల దేశం ఔన్నత్యం కూడా పెరిగేటట్టు చేయాలి, అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలి అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది ఈ తీర్పు ప్రకారంగా డెఫినెట్గా రాజ్యాంగం మరి దీనికి ఎప్పుడు పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతాయి. దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ప్రకారంగా ఏవైనా మార్పులు చేర్పులకు అవకాశం ఉండొచ్చు అనేది, పూర్తిగా రద్దు చేస్తారనేది నేను అనుకోవట్లేదు. కొంత మార్పులు చేర్పులు, కొన్ని పరిమితులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తూ పాత వాళ్ళని వీలైనంత వరకు ఆపడానికి ప్రయత్నం జరుగుతుందేమో అనేది ఒక ఆలోచన. ఇది ప్రస్తుతానికి రిజర్వేషన్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. సార్ ఇంకోటి, ఈ మధ్య చూసినట్లయితే బంగారం ధరలు ఆకాశాన్ని దాటుతున్నాయి యాక్చువల్గా. ఇంకోవైపు ఏమో ఆన్లైన్ మార్కెటింగ్ విస్తృతంగా వచ్చేసింది. అంటే మీరు చూడండి, ఒకప్పుడు మనకు పాలు కావాలన్నా లేదా ఏదైనా పప్పులు కావాలన్నా, ఉప్పు కావాలన్నా మనం ఏదో దగ్గరలో ఉన్న కిరాణా కొట్టుకు పోయి నడుచుకొని అక్కడ చూసి మంచి చెడు చూసుకొని కూరగాయలు ఏవో ఒకటి తెచ్చుకొని ఇంటికి మళ్ళీ పట్టుకొచ్చే ఒక పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రకరకాల యాప్లు 10 మినిట్స్లో, 5 మినిట్స్లో, 15 మినిట్స్లో రకరకాల యాప్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సింపుల్గా ఏం కావాలో ఆర్డర్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిపోతున్నారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు బంగారానికి కూడా వచ్చింది. దీంతో మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఎవరైతే స్వర్ణకారులు అంటే బంగారు పని చేసే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళకు పెట్టుబడి దొరకట్లేదు. ఎందుకంటే బంగారం ధర అమాంతంగా పెరిగింది. ఇప్పుడు 1,50,000 వేసుకుంటే కూడా 1 కిలో బంగారం కొని తెచ్చుకునే పరిస్థితి ఒక చిన్న వ్యాపారస్తునికి ఉంటుందా? ఉండదు.
ఆ కిలో బంగారం తెచ్చుకొని దాంట్లో రకరకాల డిజైన్లు చేసుకొని పెట్టుకుంటే ఎవరైనా వచ్చి చూస్తారు. ఇంకోటి ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల ఏమైపోయిందంటే ఇంటర్నెట్ నిండా రకరకాల డిజైన్లు, ఇంటర్నేషనల్ డిజైన్, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు చేసే డిజైన్లు కూడా చాలామందికి నచ్చట్లే, ఈవెన్ పల్లెటూర్ల వాళ్ళకు కూడా నచ్చట్లే. ఈ పరిస్థితుల్లో ఇది ఇలాగే కొనసాగితే లక్షలాది మంది ఎవరైతే బంగారు పని చేసే బంగారాన్ని నమ్ముకున్న చిన్న వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. దీనికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? యుద్ధ వాతావరణం కన్నా ముందర బంగారం పరిస్థితి బాగానే ఉంది. కొంత తగ్గుదల, కొంత పెరుగుదల రావడం, తగినప్పుడు కాస్త పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉండడం, పెరిగినప్పుడు వాళ్ళ చేతిలోంచి దాటిపోవడం ఇలాగ జరిగింది. కానీ యుద్ధం ఎప్పుడైతే ప్రారంభమైందో పెరగడమే తప్ప తగ్గడం చాలా తగ్గింది. 1,50,000 నుంచి మీరు చెప్పి 1 తులం, అది 10 గ్రాములకు మాత్రం 10 గ్రాములకే నేను చెప్పి కిలో కొనుక్కోవాలంటే సుమారుగా 1,50,000 రూపాయలు, 1,50,000 అది పెట్టుబడి పెట్టాలి కదా, అది పెట్టగలిగే పరిస్థితి లేదు ఇవాళ. అసలు సామాన్యుడు, మధ్యతరగతి వాళ్ళు బంగారు షాపు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వాస్తవం. అవును, ఇది వల్ల ఏంటంటే ఆభరణాలు కొనుక్కోవడం వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది బాగా. ఇప్పుడు ఎవరు ఎక్కువ పోతున్నారు అంటే వీళ్ళు బిస్కెట్ల రూపంలో కానీ, లేకపోతే నాణ్యాల రూపంలో కానీ, లేకపోతే వాళ్ళు కడ్డీల రూపంలో దాచుకోవడానికి వీలుగా, అంటే బంగారాన్ని ఒక పెట్టుబడిగా తీసుకొని దాన్ని దాచుకొని రేపు రేటు పెరిగిన తర్వాత అమ్ముకోవడానికి వీలు పడేటువంటి కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యక్తులు మాత్రమే డబ్బున్న వాడు. ఎందుకంటే బంగారంని మీరు ఎక్కువ కొనంటే ఆటోమేటిక్గా 2 లక్షలు దాటిందంటే మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వకుండా బంగారం దొరికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే సామాన్యులు వెళ్ళడం లేదు. రెండోది ఏంటి, ప్రైమ్ మినిస్టరు పోయిన నెల మనకు ఇక్కడ హైదరాబాద్లోనే ప్రారంభించి బంగారం కొనొద్దన్నారు చెప్పినట్టు మొట్టమొదటి తీసుకుంటే బంగారాన్ని 1 సంవత్సరం దాకా మీరు కొనగండి, దిగుమతులు మొత్తం పూర్తిగా ఆపేట ప్రయత్నం చేయండి అన్నాడు. దానికి తోడుగా ఏం చేశాడు, ట్యాక్సెస్ పెంచాడు, సుంకాలు, దిగుమతి సుంకాలు పెంచాడు, 17% ఎక్స్ట్రా పడేటట్టుగా చేశాడు. ఇప్పుడు అప్పటి నుంచి ఏంటంటే దిగుమతులు మ్యాక్సిమం తగ్గిపోయింది. ఇప్పుడు దిగుమతులు లేవు. లోకల్గా ఉండేటువంటి బంగారం ఎన్ని రోజులు వస్తుంది, బయట నుంచి రాకపోతే సాధ్యమయ్యే పని కాదు. దొంగతనంగా తెచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉంటే తీసుకొచ్చి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మంచిదో చెడుదో తెలియని పరిస్థితి. ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాయి. ఆభరణాలు కొనే వాళ్ళ సంఖ్య 33% దాదాపు తగ్గిపోయినట్టుగా నిపుణులు చెప్తున్నారు. 33% దాదాపు తగ్గిపోయింది భారతదేశంలో ఇవాళ పరిస్థితుల్లో, యాదాన్ టుడే అని చెప్తున్నారు. 33% తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ మేరకి మరి అన్ని షాపులు దాదాపుగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే పెద్ద దాంట్లో నిపుణులు అయినట్టు వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రోజుగారీ అంతా దీని మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళు. ఒక్కసారి వీళ్ళ కడుపులు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా 1/3 ఇప్పుడు మూతకు రెడీగా ఉన్నాయని, ఇది ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయితే 50% కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 50% తగ్గినప్పుడు లక్షలాది మంది కార్మికులు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకి రోజుగారు ఏమిటి పరిస్థితి, వీళ్ళ జీవితం ఏమిటి, వీళ్ళు ఎలా గడవాలి? ప్రభుత్వం వెంటనే దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు వేరే పని కూడా చేయలేరు. వీళ్ళకి ఈ పని అలవాటు అయిపోయింది, జీవితం అంతా కూడా వీళ్ళకి తెలిసింది అదే పని. వేరే దాంట్లో పోలేరు వీళ్ళు. మట్టి పని లాంటి వీళ్ళకి అస్సలు పోలేరు వీళ్ళు. ఇంత నైపుణ్యంతో పనిచేసేట్టు వాళ్ళు వీళ్ళు. పోయి పెద్ద చదువులు కూడా ఉండవు వీళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకవైపు నిరుద్యోగ సమస్య తీసేయాలని కార్పొరేట్ సంస్థలు ప్రోత్సహించుకుంటూ 10 సంవత్సరాల లోపల సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి పూర్తిగా రైట్అప్ చేసి పారేశారు. అవును, వాడికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదని డిక్లేర్ చేశారు. అదే మనం చిన్న వాళ్ళు ఎవరైనా 1,00,000 10 లక్షలు తీసుకుంటే కట్టని వాడు మొత్తం కలిపి చూస్తే ఇండియా లోపల 15 లక్షల కోట్లు సుమారుగా వాళ్ళకి ఇచ్చారు. ఈ 15 లక్షల కోట్లు ఇవ్వకపోతే మాత్రం వాడు రోడ్డు మీద పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ 11 లక్షల కోట్ల వాడిని హాయిగా వాడు ఎక్కడికైనా అప్పుడు పారిపోయినాడు, ఇండియాలో ఉండి కూడా కనబడని వాళ్ళు ఉన్నారు, మొత్తం రైటప్ చేశారు. ఏది ఏమైనప్పటికీ బంగారం పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సిచ్యువేషను. బంగారు పనివాళ్ళు చాలా మంది రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఈ లక్షలాది మంది రోడ్డు మీద పడే రోజున వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది. కాబట్టి సీరియస్గా ఆలోచించి దీనికి ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ కనిపెట్టే ప్రయత్నం జరగాలి. వీళ్ళకి ఏదో రకమైన జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ వైపున తక్షణ చర్యలు తీసుకోకపోతే ఒక పెద్ద ఉపద్రవం భారతదేశంలో వచ్చే అవకాశం ఉంది మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.